సామెతల గ్రంథము 31 అధ్యాయము 31 వాక్యాన్ని నేను చదువుచున్నాను. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇక్కడ దేవుడు ఒక స్త్రీ యొక్క ఆధిక్యత ఏంటని చెప్తున్నాడు. అయితే ఈ మాటలు ఆ స్త్రీకి ఎక్కడ ఘనత వస్తుందంటండి? ఆమె చేసిన పనిని బట్టి ఎవరు కొనియాడతారంటండి? గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడతాయి. ఇక్కడ ఈ విషయం కేవలము అలంకరణప్రాయంగా స్త్రీ గురించి వర్ణిస్తూ రాశాడు, కానీ వాస్తవంగా ఎవరైతే పనులు చేస్తారో, ఎవరైతే సమాజానికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, మన చుట్టూన్న ప్రజలకు కావచ్చు ఉపయోగపడే పనులు ఎవరైతే చేస్తారో వారందరి యొక్క పనులు బట్టి వారు ఏమవుతారండి? కొనియాడబడతారు. వారందరికీ ఘనత వస్తుంది. ఈ ఘనత వారికున్న జ్ఞానాన్ని బట్టి కాదు, ఈ ఘనత వారికున్న సౌందర్యాన్ని బట్టి కాదు, ఈ ఘనత వారికున్న హోదాను బట్టి కాదు, కానీ వారు చేసిన కార్యములను బట్టి, వారు చేసిన పనిని బట్టి. ఒకవేళ ఈ పనులు మనుషులు కొన్ని సందర్భాల్లో గుర్తించకపోయినా ఎవరు మాట్లాడతారంటండి? ఇక్కడ గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడతాయి. గౌనుల దగ్గర ఎవరు ఉంటారు? సాధారణంగా సమాజం పెద్దలు కూర్చుంటారు, పిల్లలు కూర్చుంటారు. ఒకవేళ మన విలువ మన ఇంట్లో తెలియకపోయినా, మన విలువ మన బంధువులకు తెలియకపోయినా, మనము చేసిన సేవ మనతో ఉన్న రక్త సంబంధికులు తెలియకపోయినా, మనం చేసిన సేవ ఎవరికి తెలుస్తుంది అంటండి? బయట సమాజానికి తెలుస్తుంది. మనం ఎలా కష్టపడుతున్నామనేది, ఎలా పనిచేస్తున్నామనేది. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన పురుషుడు మరి చేసిన పనిని బట్టి, వారు చేసిన పనిని బట్టి వారు ఏమవుతారంటండి? కొనియాడబడతారు. కాబట్టి ఈరోజు మనుషులు గుర్తించాలని కాదు, కానీ మనుషులు మనం చేస్తున్న పనిని వారు గుర్తించి మనల్ని అభినందించాలని కాదు, కానీ మనం చేస్తున్న పనిని బట్టి, మనము చేస్తున్న కార్యాలు బట్టి గౌనుల దగ్గర ఉన్న ప్రజలే మనల్ని కొనియాడతారని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి ఏ మనుష్యుడు మనం చేస్తున్న పనిని బట్టి, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన అన్న కావచ్చు, మన అక్క కావచ్చు, మన చెల్లి కావచ్చు, మన సహోదరుడు కావచ్చు, చివరికి మన అమ్మా నాన్న కావచ్చు, మనం చేస్తున్న పని వాళ్ళు మెచ్చుకోకపోయినా పని లేదు. నువ్వు చేస్తున్న పని ఎవరు చూస్తున్నారు? బయట సమాజం చూస్తుంది. కాబట్టి మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతామంటండి? కొనియాడబడతాం. బైబిల్లో కొంతమంది చేసిన కార్యాలు బట్టి కొనియాడబడ్డారు. కొనియాడబడిన స్త్రీలో ఒక స్త్రీ ఉంది. మీకు మార్కు సువార్త, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వాక్యం, బీదలు ఎల్లప్పుడూ మీతోనూ ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతోనున్నాను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఆమె చేసిన పనిని బట్టి ఆమె ఏమవుతుందంటే ప్రశంసింపబడ్డమన్నా కొనియాడబడ్డమన్నా ఒకే విధమైన అర్థం ఇచ్చేదే. రెండు యొక్క మాటలకున్న అర్థం ఏంటంటే వారు ఘనపరచబడతారు, కొనియాడబడతారు, ప్రశంసింపబడతారు, 10 మంది చేత మంచి పని చేస్తామని అనిపించుకుంటారు. ఎవరంటండి? ఈ స్త్రీ చేసిన కార్యమును బట్టి, ఈ స్త్రీ చేసిన పనిని బట్టి ఈమెకి ఘనత వస్తుందని ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనుషులు మరి అక్కడ ఉంటున్న కొంతమంది వ్యక్తులు ఆమె చేసిన కార్యాన్ని ఏం చేస్తున్నారండి? తప్పుపడుతున్నారు. ఎందుకు అంత విలువైన దాన్ని అలాగా నేలపాలు చేస్తామని ఆమెని ఖండించడానికి
ఆమెని మరి నువ్వు చేసిన పని సరైనది కాదని ఆమెని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? ఈమె చేసిన పని సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో ఆ స్థలముల్లో అల్లా ఈమె చేసిన పనిని బట్టి ఈమెని ప్రశంసిస్తారు, అందరూ ఈమెని కొనియాడతారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, అప్పుడున్న ఆ సమాజం ఆమె చేసిన చర్యను కొనియాడలేదు. కొనియాడకపోయాక ఏం చేశారంటండి, వాళ్ళు ఏమంటున్నారంటే 4వ వాక్యం, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ పరచనేలా కొందరు ఏమయ్యారండి, ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేసామని ఆమె మీద ఏమవుతున్నారు? కోపపడుతున్నారు. ప్రశ్నించలేదు, కోపపడుతున్నారు. అంటే కోపం ఎందుకు వస్తుంది? నువ్వు చేసిన పని మంచిది కాదు, నువ్వు చేసిన కార్యం సరైనది కాదు అని వాళ్ళు వారి మీద కోపపడుతూ ఉన్నారు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, అప్పుడు చేసిన పని వాళ్ళకి అర్థం కాకపోయినా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారండి, ఈమె చేసిన పని సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈ పని కూడా ఏమవుతుంది? ప్రశంసింపబడుతుంది, కొనియాడబడుతుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందండి? కొనియాడబడుతుంది. ఆమె చేసిన పనిని బట్టి కొనియాడబడుతుంది. కేవలము స్త్రీకి మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు గల పురుషుడు కూడా ఏమవుతాడండి? కొనియాడబడతాడు. అతడు చేసిన కార్యములను బట్టి కొనియాడబడతాడు. మరి రూతు గ్రంథం మీరు చూసినట్లయితే రూతు గురించి కూడా మరి బోయాజు ఏం చేశాడని ప్రశంసించాడు ఆమె చేసిన పనిని. ఒకసారి చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి చేసి ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలిగును అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను, నీ అత్తకు నువ్వు చేసిన పరిచర్య అంతా నాకు తెలియజేయబడి ఉన్నది, అందుని బట్టి నీ మీద నాకు కటాక్షం కలిగింది. నీవు చేసిన పని ఏం చేసిందండి? రూతుకు ఘనతను తీసుకువచ్చింది. అప్పుడు బోయాజు ఇంకేమంటున్నాడంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగిన జనమునద్దకు వచ్చేటివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమె చేసిన పనికి ఏం చేస్తాడంటండి? యెహోవాయే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎవరికైనా ఏ విధమైన సహాయం చేసినా, ఎవరికైనా ఏ విధమైన పనిలో సహాయపడినా ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరండి? నీ దేవుడే. కాబట్టి నీవు చేస్తున్న పని, బహుశా ఆమె చేసిన పని ఆమె దేశస్థులైన మోయాబస్తులు ఏం చేస్తుంటారు? హేళన చేస్తుంటారు. నీకు బుద్ధి ఉందా లేదా? నీ దేశాన్ని విడిచెళ్తావా ముసల్దాని కోసం? నీ కుటుంబాన్ని విడిచెళ్తావా ముసల్దాని కోసం? నీ బంధువర్గాన్ని విడిచి వెళ్తావా ముసల్దాని కోసం? రేపో మాపో చచ్చిపోయేదాని కోసం నీ స్వజనాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నా రక్త సంబంధికులందరినీ విడిచి వెళ్తావా అని ఆమె మీద కోప్పడే వాళ్ళు అనేక మంది ఉంటారు, ఆమెని అసహించుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు, ఆమె దూషించిన వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే అవన్నీ మాటలు భరించి ఏం చేసిందండి? రూతు నయోమితి వచ్చేసింది. అప్పుడు బోయాజు అంటున్నాడు, నీవు చేసినది నాకు వినబడ్డది, నీవు నీ అత్తకు చేసిన పని అంతయు నాకు వినబడ్డది, కాబట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలము నీ దేవుడు ఇస్తాడు, యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును గాక అని మరి చక్కని దీవెన వచనలు బోయాజు గారు పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పలికినట్లుగానే ఆమె జీవితము ఆ తర్వాత ఏమైందండి? దీవింపబడ్డది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రూతు పేరు కూడా చార్చబడ్డది. అంత ఘనతను దేవుడు రూతుకి ఇచ్చాడు. ఎందుకోసం? అత్త కోసం ఆమె చేసిన పనిని బట్టి. కాబట్టి ఆమె చేసిన పని, ఆమె చేసిన కార్యాలు బోయాజు కొనియాడుతూ ఉన్నాడు ఆమె. కాబట్టి నువ్వు చేసిన పని, ఏ పని కూడా
ఒట్టిగా పోదు. ఒకవేళ తల్లిదండ్రులకి అర్థం కాకపోవచ్చు, రక్త సంబంధికులకు అర్థం కాకపోవచ్చు, నీ గ్రామంలో ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తన చిత్తములో నీవు చేసిన దానికి ఖచ్చితంగా ఏమిస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు. అదే చెడ్డ పని చేస్తామనుకో, దానికి కూడా మనుషుల నుంచి మనకి ఏమొస్తాయండి? ప్రశ్నలు వస్తాయి. ఒకసారి ఆదికాండం మీరు చూసినట్లయితే 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసేదని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని. ఇక్కడ యాకోబు లాబాను చేసిన పనిని బట్టి ఏం చేస్తున్నాడండి? లాబాన్ని ప్రశ్నిస్తున్నాడు. నన్ను ఎందుకు మోసం చేస్తావు? నీ దగ్గర నేను కొలువు చేసింది ఎవరి కోసం? రాహేల్ కోసం కదా. రాహేల్ని నాకు వివాహం చేస్తానన్నందుకే కదా నేను ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఇప్పుడు నన్ను ఎందుకు నువ్వు మోసం చేస్తావని లాబాను చేసిన మోసపు పనిని బట్టి యాకోబు ఏం చేస్తున్నాడండి? ప్రశ్నిస్తున్నాడు. అలాగే మనం ఏదైనా తప్పు చేస్తే, ఏ వ్యక్తికైనా మరి అపకారం చేస్తే, ఏ వ్యక్తికైనా మనం నష్టం చేస్తే, ఖచ్చితంగా ఆ పని ఒక దినాన్ని ఎవరొకరి చేత ఏమవుతుందండి? ప్రశ్నిస్తారు, మనల్ని దోషులుగా నిలబెడతారు. మరి కయ్యూను చేసిన ఆ ఘోరాతి ఘోరమైన కార్యము దేవునికి ఎవరు మొరపెట్టారంటండి? ఆయనే చంపేశాడు తన సహోదరుని హేబేల్. కానీ రక్తం వెళ్ళి మొరపెట్టిందంటే ఎవరికి? దేవునికి. హేబేల్ యొక్క రక్తం మాట్లాడిందంటారు దేవాతి దేవుడు. కాబట్టి మనము చేసిన పని మనుషుల దగ్గర దాచేయొచ్చేమో, కానీ దేవుని దగ్గర దాయలేము. ఇక్కడ లాబాను మోసం చేశాడు. యాకోబు లాబాన్ని ప్రశ్నిస్తున్నాడు, నన్ను ఎందుకు మోసం చేశాను? నేను నీ దగ్గర కొలువు చేసింది, జీతం తీసుకోకుండా పనిచేసింది రాహేలు కోసమే కదా, ఎందుకు నాకు లేని కట్టబెట్టావని అతన్ని ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మనుషులమైన మనము ఏ తప్పిదం చేసినా ఎవరొకరి చేత మనం ఏమవుతామండి? ప్రశంసింపబడతాము. ఎవరొకరి చేత మనము ఇది తప్పు అని మనుషుల చేత ఖండింపబడతాము. మనుషులు మనల్ని దోషులుగా నిలవబెట్టే ప్రయత్నం చేస్తారు. వారు వేసే ప్రశ్నలకు మన దగ్గర జవాబు ఉండదు. కాబట్టి మనము చెడు కార్యాలు ఎప్పటికీ కూడా చేయకూడదు. గెహజీ చేసిన పనిని బట్టి ఎలీషా అంటాడు, నీవు ఈ పని చేయడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఇది ధనము సంపాదించుకోవడానికి సమయమా? ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడానికి సమయమని ఎవరిని ప్రశ్నించాడండి? తన శిష్యుడైన గెహజీని ఎలీషా ప్రశ్నించాడు. ఎప్పుడు? అతడు మరి ఎలీషా వద్దన్న కానుకలను ఎవరి దగ్గర తీసుకున్నాడండి? నయమాన్ దగ్గర తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీవు అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా? నీవు చేసిన పని నా ఆత్మ నాకు తెలియజేసింది. ఎందుకు ఈ సమయంలో ఈ ధన వ్యామోహంలో పడిపోయావు? ఇది ధనము సంపాదించుకునే సమయం కాదు కదా. ఇట్లాంటి నయమాన్ లాంటి అనేక మంది రోగుల్ని రక్షించడానికి కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. ఎందుకు ఇటువంటి దుష్కార్యం చేస్తావు? నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీకేం కలుగుతుంది? కుష్ఠరోగం కలుగుతుంది. అతను ఒక్కరితోనే పరిమితమైపోయిందా? అతని జనరేషన్ అంతటికీ కూడా ఆ శాపం వచ్చింది. ఆ జనరేషన్ అంతా కూడా ఆ కుష్ఠరోగంతో వారు మరణిస్తారని దేవుడు అతడు చేసిన ఒక తప్పుడు పనిని బట్టి, ఒకవేళ ఆ తప్పుడు పని చేయకపోయి ఉంటే గెహజీ కుటుంబం మీదకి ఆ శాపం వచ్చేది కాదు. కాబట్టి మనము చేస్తున్న కొన్ని తప్పుడు పనులు మనతోనే ఎండ కాదు, దాని యొక్క ప్రభావము అనేక తరాల మీదకు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఏం చేయాలండి? మంచి పనులు చేయాలి. అయితే నిర్గమాకాండం మీరు చూస్తున్నట్లయితే 1వ అధ్యాయంలో అక్కడ మంత్రసానులు ఉంటారు. మంత్రసానులు అంటే నర్సులు, డెలివరీ వేసేవాళ్ళు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. 17వ వాక్యం చదువుదాం.
అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అడిగాను. వీళ్ళు మగపిల్లలను బ్రతికిస్తూ ఉన్నారు. ఎవరండి? ఐగుప్తు రాజు అయిన ఫరో ఏర్పాటు చేసిన మంత్రసారులు, అనగా నర్సులు, డెలివరీ వేసేవాళ్ళు. ఆయనకి డెలివరీ వేసే వాళ్ళకి రాజు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు? ఆడపిల్లలనైతే బ్రతకనియండి, మగపిల్లలనైతే చంపేయండి. ఎందుకంటే మగపిల్లలు ఎదిగితే మళ్ళీ వాళ్ళు బలవంతులుగా మారుతారు, మన మీద తిరుగుబాటు చేస్తారు. ఆడపిల్లలైతే అణిగిమని ఉంటారు, మన జీవితాంతం వాళ్ళు మనకి బానిసలుగా ఉంటారని మన దేశంలో నివసిస్తున్న ఈ యొక్క హెబ్రీయులు సంఖ్య పెరగకుండా బలమైన వ్యక్తులుగా మారకుండా ఉండాలంటే మగవాళ్ళనంతా మీరు చంపేయండి అని 2 నర్సెస్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారు ఫరో ఆజ్ఞకు లోబడక జీవము గల దేవునికి భయపడి ఏం చేశారండి? మగపిల్లలను బ్రతకనిచ్చారు. వాళ్ళు అలా బ్రతకనిచ్చారు కాబట్టే దేశం ఏమైందండి? దేశంలో ఇశ్రాయేల్ యొక్క సంతానము వృద్ధి చెందింది. ఆ తర్వాత మోషే లాంటి గొప్ప నాయకుడు తన ప్రజలను విడిపించడానికి నాయకుడిగా మార్చబడ్డాడు. అలా ఆ నర్సెస్ ఎవరెవరు ప్రాణాలు విడిచిపెట్టారో వారందరూ కూడా దేవుని చేతిలో బలమైన వ్యక్తులుగా వాడబడ్డారు. అందులో ప్రముఖమైన వ్యక్తి మోషే, యెహోషువ లాంటి వాళ్ళు ఎంతోమంది దేవుని కోసం, కాలేబు లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ దినాల్లో ఈ నర్సెస్ మగపిల్లలు పుట్టినప్పుడు వారిని బ్రతకనించారు. కాబట్టి ఆ తర్వాత కొంతకాలానికి ఎవరైతే బ్రతికి ఉన్నారో వారి ద్వారా దేవుడు ఏం చేశాడండి? ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి విడుదల చేశాడు. ఇక్కడ ఈ స్త్రీలు చేసిన పనుల గురించి ప్రపంచంలో దేవుని ప్రజలైన వారు ఎక్కడ సమకూడినా కూడా ఇశ్రాయేల్ యొక్క చరిత్ర చర్చించినప్పుడు, మోషే గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నర్సెస్ ఇద్దరు గురించి ప్రస్తావన ఉంటుంది. మోషే ఎలా బ్రతికాడు? మోషే బ్రతకడానికి గల కారణం ఏమిటంటే ఆ ఫరో రాజు ఏర్పాటు చేసుకున్న నర్సులు దేవునికి భయపడి, రాజాజ్ఞకు లోబడకుండా దేవునికి భయపడి మగపిల్లలందరినీ బ్రతికించారు. కాబట్టి వారు చేసిన పని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి యొక్క మదిల్లో ఎప్పుడు కూడా గుర్తే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బ్రతకడానికి కారణం ఎవరు? ఈ నర్సెస్. ఎందుకంటే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళని చంపడానికి. చంపమని ఎవరు చెప్పారు? రాజే చెప్పాడు. మగపిల్ల కనిపిస్తే చంపేయండి మీరు డెలివరీ అవుతున్నప్పుడు. కానీ వాళ్ళు అలా చేయలే, దేవునికి భయపడ్డారు.